తాతయ్య ఇది సెకండ్ పార్ట్ చెప్తున్నాను. ఇది ఎప్పుడు జీవితంలో నేను చెప్పేది అలా ఉన్నదో లేదో అని లేఖనాలు చూసుకుంటుండాలి. లేఖనంలో ఉంటే సత్యము, లేఖనంలో లేకపోతే అది నాది. నా మాట వినొద్దు, లేఖనం వినాలి. వాక్యము బయలుపరచబడిందని వెలుగు కలుగును, తెలివిలేని వారికి తెలివినిచ్చును. అసలు ఎందుకు ఇదంతా ఏంటి అంతా అసలు ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు ఈ భక్తి, ఎందుకు దేనికోసం, ఆయన ప్రాణానికి ఏమిటి? ఒకసారి సృష్టిని చూడండి. ఒకసారి చేసే పెద్ద వయసే పేట ఆయన ప్రణాళిక చెప్తున్నాం. ఆయన ప్రణాళిక ఏమిటి అసలు? ఆయన ప్రణాళిక ఏంటి? ఆయనతో ఎల్లప్పుడూ నిత్యజీవం పొంది ఆయనతో ఉండాలా. భూమి తన మహిమతో నింపబడాలా. ఆ ప్రణాళిక చెప్తున్నాడు. ప్రణాళిక పొందాలంటే ఏమి చేయాలి అది కూడా చెప్తాను. ఈ విషయాలు ఎప్పుడు కూడా బాగా వినండి. ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి. నన్ను అర్థం చేసుకోండి. నా తపన, నా వేదన, నా బాధ అర్థం చేసుకోండి. ఎందుకు ఇదంతా? నాతో డాక్టర్లు అంతా చాలామంది నాతో పుట్టి పెరిగిన వారు భూమి మీద లేరు. నాతో డాక్టర్లు కూడా కొంతమంది చనిపోయారు. నాతో మా అన్నయ్య చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయారు, మా తమ్ముడు ఇద్దరు చనిపోయారు, మా చల్లయ్య చనిపోయింది. ఎవరు లేరు. ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే ఉన్నాను. కాబట్టి తండ్రి నీవు తప్ప దిక్కెవరు లేరని ప్రార్థన చేసుకుంటున్నాను. నా మనసు మారింది, సత్యం చెప్తున్నా. బాగా ఇది ప్రతి విషయం బాగా అర్థం చేసుకోండి. చదవండి. 1 యోహాను 3:2. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలు అంటే అర్థమేంటి? దేవుని ఆత్మ మూలముగా, దేవుని వాక్యం మూలముగా, దేవుని వెలుగులో ఆయన ద్వారా పుట్టినవాడు ఎలా ఉండాలి? ఆయన పిల్లలే. పిల్లికి పుట్టింది పిల్లే, సింహాన్ని పుట్టింది సింహం, దేవుని మూల పుట్టినాడు. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఎవరిని పోలి ఉండాలి? ఆ పరమతండ్రిని పోలి. పరమతండ్రి యశ్వని పోలి ఆయన పోలి ఉండాలి. యశ్వ తండ్రిని పోలి ఉన్నాడు, మనం యశ్వని పోలి ఉండాలి. ఓకే. పిలిపిలి 3:7 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అబ్బా ఒకసారి ఆలోచించండి. ఆ పరమతండి లేకపోతే ఆయన మహిమ శరీరం ఎలా ఉందో అలాంటి సమానమైన రూపమట. సమరూపము గలదాలుగా మాత్రమంటే సామాన్యంగా నమ్ముకోవడం కాదు కదా. పరిశుద్ధులు పరిపూర్ణులకు సాగిపోవాలా. సత్యం నుండి సత్యమునకు, మహిమ నుండి అధిక మహిమనకు సాగిపోవాలా. అలాగా ఆయన స్వరూపం పొంది వరకు పరిపూర్ణ అవ్వాలా. ఆయన యొక్క సత్యం అది. ఇప్పుడు చదవండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనం అందరమును ముసుగులేని ముఖముతో మతాలన్నీ కూడా ముసుగు తీసేయి. ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అంటే మనలో ఎవరు కనపడాలి? ఆయనే. మన సాక్షరము ఈ లోకంలో మన సాక్షరము, ప్రతి వారి సాక్షరము. మనం చూసిన వాడు ఎవరు చూడాలి? ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి ఎక్కడికి వెళ్ళాలి? అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎవరి పోలిక? ఆ పరమతండ్రి పోలిక మార్చబడాలా. అందుకే మత్తయి సువార్తలో చెప్పి చూడమ్మా. మత్తయి సువార్త బాగా వినండి. ఇది జడ్జిమెంట్. ఇది 100కి 100 పాళ్ళు. ఏదో సంతోషంతో నేను వచ్చే తరవారికి ఈ తరవారికి చెప్తున్నాను. తృప్తిగా వందనా, యథార్థం చెప్తాను. తృప్తిగా వందనా. 5:40 మత్తయి 5:48. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, బాగుండండి, పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. యెషయా ఏమి చదువు?
ఆయన పరిపూర్ణుడు మీ పరలోకపు తండ్రి అంటే యశ్వ చెప్తుండమాట ఆ పరిపూర్ణుడు పరమతండ్రి కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదురు. అది అలా ఉండాలి. యశ్వ మాట వినాలా వద్దా? వినాలి. యశ్వ నేనే మార్గం చెప్పాడు కదా, నేనే సత్యం చెప్పాడు కదా, అని ఏం చెప్తాడు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ మనం కూడా పరిపూర్ణ అవ్వాలా అంటే మనం కూడా ఆయన రూపం పొందాలా, ఆయన మహిమ చర్యని పొందాలా, ఆయనతో ఉండాలి. ఆయన 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 చిత్తం అది. ఒకసారి చూడమ్మా యోబు 19:25-26 వచనాలు. యోబు గారు ఏమని చెప్తాను చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు విమోచకుడు అంటే అర్థం సమాజం రేపేవాడు. తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత నేను సమాధి అయిన తర్వాత లేకపోతే నువ్వు సమాధి అయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. చర్మం చీకిపోదా కులిపోదా మరి మళ్ళీ మళ్ళీ ఎలా మళ్ళీ శరీరం తండ్రి మహిమది ఎవరిని చూడాలి? తండ్రిని చూడాలా? నా మట్టుకు నేనే చూచెదను. నా మటుకు నేనే, మా ఆవిడ రాదు, మా పిల్లలు రాదు, మనవాడు రాదు, ఎవరు రాదు ఉంటుంది నాతో, నాకు వ్యక్తిగత సంబంధం. నన్ను తల్లి కడుపులో రూపించబడే నా మటుకు నేనే చూచేదను. మరి ఎవరునో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. అప్పుడు కళ్ళు వచ్చాయి, ఈ కళ్ళు పోతాయి. అసలు అనేవి అబ్బా ఒక్కసారి ఆలోచించుకుంటారా, తాత్కాలికమైన శరీరం, తాత్కాలికమైన లోకము, తాత్కాలికమైన ధనము, తాత్కాలికమైన ఇవన్నీ కంటి కనబడి తాత్కాలికమైన ఆ తాత్కాలిక కాకుండా అదృశ్యమైన దాన్ని నిజాన్ని చూడదా తాతయ్య, నేను చూస్తున్నాను, నువ్వు చూడమని అర్థిస్తున్నాను. ఆయన ఇదంతా కంటి కనబడదంతా క్షణికం. కంటి కనబడి ఒకనాడు మనం వదిలేసి నేను వదిలేయాలా, తర్వాత మీరు కూడా వదిలేయాలా, నాది ఏదిరా ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఇప్పుడు చదవమ్మా యోబు 33:25 వచనం. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా నుండును. ఎప్పుడు పునరుత్థానం అయిన తర్వాత మళ్ళీ మాంసం అయితే చూసేది మన జ్ఞానానికి అతిపడుతుంది బాబు. బాలుర మాంసం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. ఇంగ్లీష్లో వచ్చి యూత్ ఎవరు వచ్చేదట. అవును. మళ్ళీ ఎవరు ముసలాడు అడుగుతానేమో, నో మళ్ళీ ఎవరు అడగలిగిస్తాను. ఒకసారి ఆలోచించండి. ఏం చేసుకోమంటావు, ఏం కావాలి, మనం పొందబో మహిమ ఎదుట ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అర్థమైందా? కీర్తనలు 17:15. ఇప్పుడు దావీదు దాని గురించి ఏం చెప్తాడు కదండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఎవరు చూడు, అందరు కాదు, నీతి ఉన్నదమ్మా, ఆ నీతి తర్వాత మాట్లాడుతాం. నీతి గలవాడిని ముఖ దర్శనం చేసేద్దాం. నేను మేల్కొన్నప్పుడు అర్థం ఏంటి? సమాజం నుంచి మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో, స్వరూపం అంటే ఆయన ఎవరి స్వరూపము? పరలోకమైన తండ్రి యొక్క స్వరూపం దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. అది నా ఆశ, అదే పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. నాయనా అర్థం చేసుకోండి. నేను ఏ గురితో బయలుదేరాను, ఏ లక్ష్యంతో బయలుదేరాను, ఏ ప్రణాళికతో బయలుదేరాను, అదే 45 సంవత్సరాలు అదే ఉంది నా వృద్ధులు నాటుకుపోయింది. అదే చెప్తున్నాను, అదే తెలియజేస్తున్నాను, అదే బయలుపరుస్తున్నాను. అర్థం చేసి యెషయా 8:16 వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపము. వాడు వచ్చాడు కానీ నన్ను, నువ్వు యాజకుడివా లేకపోతే లేవీడివా, అసలు ఎవరయ్యా అన్నాడు. నేను యాజకుడు ఇప్పుడు ఎవడన్నా, ఆలయమే లేదు నేను యాజకుడిని కాదు, లేవీడి కాను, శిష్యుడిగా పెరుగుపడను, శిష్యుడు తయారు చేయమని చెప్తాడు. శిష్యుడు వేరు. మళ్ళీ చదవమ్మా, ఒకసారి 8:16 చదవమ్మా. 8:16 మరొకసారి చదవమ్మా. యెషయా 8:16. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి అయిపోయింది, ముద్రించి నా శిష్యులకు అప్పగింపు. ఆయన శిష్యుల వారా ఆ దుర్గురితో బయలుదేరా సత్యం చెప్తూ పరలోకం తండ్రి నా తేర్పరి 45 సంవత్సరాల క్రితం 2 నర్సులతో 2 కాంపౌండ్ ఆసుపత్రితో చేతికొచ్చాను. నేను ఎవరు రప్పించారు? నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, యథార్థం చెప్తున్నా. ఆయనే నన్ను నా దగ్గరికి వచ్చాడు, నన్ను రప్పించాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ అన్నారు ట్రైనింగ్ ఇప్పుడు అసలైన బాధ ఇప్పుడు తెచ్చింది. శిష్యుడికి అప్పచెప్పాడు. అది నా ఉద్దేశం ఏంటి? అందరు శిష్యుడు, నా కొడుకులేటి, మనవలేటి, ప్రతి నన్ను తాతయ్యని పిలిచిన అందరినీ శిష్యులు చేశాను. నా ఆశ అది తప్పు.
అయితే అందరూ వస్తారు రారు అనేది నా పని కాదు. నా హృదయంలో వాంఛ అది. ఎందుకు వాంఛ అంటే ఏం నా హృదయం వాంఛ? యెషయా 52:6 చదవమ్మా. 7 యెషయా 52:7 సువార్త ప్రకటించుచు. చూసారా, ఇలా అందరినీ సువార్తలు చేసి నా ఆశ అది అవుతుంది నా సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు. ఎవరితో? పరలోక తండ్రితో సమాధానం చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు. వర్తమానం అంటే మంచి వర్తమానం ప్రకటించచ్చు. అంటే మంచి వాటి గురించి వర్తమానమే మంచి వర్తమానం. రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు. అబ్బా, రక్షణ సమాచారం ప్రకటించువాని పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. పర్వతము ఎక్కడున్నవి? పర్వతం మీద ఉందట. పర్వతం ఎవరెక్తారు అది కూడా చెప్తే తర్వాత మాకు అర్థం చేసుకోండి. నా గురి, నా లక్ష్యం వేరు. మీరు ఇచ్చే డబ్బు నా దగ్గర ఉండదు, ఏది ఉండదు, మేడ ఉండవు, కారు ఉండదు, ఈ బట్టలు కూడా ఉండవు, ఇది కూడా ఉండదు, ఇదే ఏది ఉండదు, ఈ శరీరం ఉండదు, ఎవరికీ ఉండదు, ఎవరికి మీకే కాదు ఎవరికీ ఉండదు. కాబట్టి దృశ్యమైనదంతా అనిత్యము, శాశ్వత. చూడు ఒకసారి తండ్రి 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 నన్ను తల్లి గర్భంలో రూపించేవాడా, నా మనవను తెరువు, నన్ను ఎందుకు పుట్టించావు, ఏం పంచావు చెడుగా. నాకు చర్చ చెప్తున్నా, 70 రూపాయలు అందించే స్థితిలో లేదు నేను. ఒకప్పుడు కాకినాడలో వెళ్ళిపోతున్నాను. అరే ఇండియా 70 రూపాయలు అద్దె లేదు, నేను ఇండియా తిరగలంటే వాడిని ఏం చెప్పి చెప్తాను. నాకు కావాల్సినవన్నీ నా వెనకాల వస్తున్నాయట, తగిన సమయం అందు ముందు నిలబడతాయి, ఊగి తీసుకోమని చెప్పాడు. దాంతో చెప్తున్నా, ఈవేళ నేను కాదు 10 మంది పోషించే శక్తి నాకు ఇచ్చాడు. ఏ లోటు లేదు, అన్ని రంగాల్లో నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏ లోటు లేదు. 10 మందిని పోషించే శక్తి వచ్చాడు. ఒకరు ఎవరైనా తండ్రి కొరకు సభలు పెంచుకున్నాను, నేను తండ్రి పని నీతో పాటు సహా వస్తా, వాడి భార్య బిడ్డతో వచ్చా పోషిస్తా. అర్థమైందా? ఏ లోటు లేదు. ధనం అంటే కోట, ఆ కోటలో ఉన్నా నేను. అయితే ఏకాంత ఒంటరిగా ఉన్నాను, సామాన్యం కాదు కోట రాత్రి. ఓకే పోలేదు, చదువమ్మా. దానియేలు గ్రంథము 12:3 ఎప్పుడైతే సమర్పించుకుని తండ్రి పని చేస్తారో అది ఏమవుతుందట? 12 దానియేలు గ్రంథము 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై, ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు? జ్యోతులు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. అర్థం చేసుకో తాతయ్య, ఎవరు నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. తాతయ్యగా నా ఆశ ఏమిటి? అది నిత్యము నిరంతరం ప్రకాశించాలి. అది తప్పుందా? ఆడెవడో చెప్పాడే, ఆడు లోకస్తుడురా, మంచోడురా. మంచోడు ఎవడు? తండ్రి తప్ప మంచోడు ఎవడు లేడు. అది అందుకంటే యెషయా ఏమంటాడు? ఒకసారి చదువు. యెషయా ఏమంటాడు? యోహాను సువార్త 6:7 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. అదే ఇక చాలా. అరే నిత్య జీవం కొరకు వెతుకని, నా రాజ్యాన్ని కానీ నిత్య జీవము కలుగజేయు క్షయమైన ఆహారం కొరకు కష్టపడవద్దు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఏం చెప్తా తాతయ్య? మీ అమ్మ చెప్పిన మాటగా అల్లాడేవాడు చెప్పిన కళ్ళు తెరబడలేదురా, కళ్ళు తెరబడలేదు. రే అనుకూలమైన బాధకుడు మంచోడు ఎవడురా? తండ్రి ఒకటే మంచోడు, నేను మంచోడు అని చెప్పలేదురా. నిత్య జీవితం అక్షయమైన ఆహారం కొరకు కష్టపడరా. అరే బైబిల్ చెప్పింది. మరొకసారి యెషయా కూడా ఏం చెప్పాడు? ఒకసారి చూడండి. యెషయా ఏం చెప్పాడు? మత్తయి సువార్త 28:19 చదవండి. మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఆయన సమస్త జనులు చేసి శిష్యులు అంటే ఎవడురా? సమస్త విడిచిపెట్టి నీవే తండ్రి, ఆయన వైపు చేతులు చాపేవాడు, ఆయన వైపు చేతులు చాపేవాడు, ఆయన వైపు దృష్టి నడిపేవాడు, ఆయన స్వరం వినేవాడు, ఆయన కొరకు జీవించు ఆడ శిష్యుడు. ఆయన ప్లాన్ అది, అదే ప్లాన్. తప్పే వదిలేదు. నా వంశంలో ఏ ఒక్కడు కూడా, ఏ కొడుకులు కానీ మనవలు కానీ రాబోతా ఏ ఒక్కడు క్షేమైన ఆహారం కొరకు జీవితం నాకు ఇష్టం లేదు. నా ఇష్టం తండ్రి యొక్క చెప్తాను చెప్తున్నాను. యథార్థవంతుడు ఏది అది చెప్తున్నాను. అర్థమైందే? అందుకనే ఇప్పుడు చెప్తాను వినండి. కీర్తనలు 15 అధ్యాయము 1-3 చదువమ్మా.
యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? బాగును. ఆ పర్వతం మీద ఆయన ఎక్కడున్నాడు? ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు అతను. యథార్థమైన ప్రవర్తన కలిగి ఎవరి దృష్టిలో? ఆయన దృష్టిలో నీతిని అనుసరించచ్చు. ఆయన నీతి వేరు, మానవ నీతిని అనుసరించచ్చు. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజమంటే అర్థం ఏంటి? వాక్యము. నిజమంటే సత్యమేది వాక్యము. అది పలక ఆయన గురించి అంటాడు. బాగా విన్నాను తాతయ్య, ఇది జడ్జిమెంట్, ఇది నాకు మీకు జడ్జిమెంట్, ఇది జడ్జిమెంట్, తీర్పు చేస్తాడు పరలోకం తండ్రి. నాకు తీర్పు, ఈ వాక్యం తీర్పు నేను నడాలే నీకు బోధించాలి. నడకుండా బోధించడం అంటే నేను వ్యాసదాన్ని అయిపోతాను. కీర్తన 24:3 చదువమ్మా. కీర్తన 24:3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు బాగా వినండి, నమ్మడం కాదు. ఆయన ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు. మరొకసారి చెప్తున్నా, పర్వతం అంటే నా చేర్పరి. నాకు 16వ సంవత్సరంలో నాకు తెలియజేశాడు, నా తండ్రి ఎత్తైన పర్వతం మీద ఉన్నాడని, ఆయన చాలా వృద్ధుడని నాకు తెలియజేశాడు. యథార్థం చెప్తాను. ఏంటి నాన్న, నేను మా అయ్య ఎత్తైన పర్వతం మీద ఉండట, చాలా వృద్ధుడట అని అడిగితే, ఏ జన్మలో ఏ అమ్మ కడుపులు పుట్టావో అని చెప్పాడు మా నాన్న. 16వ సంవత్సరం చెప్పాడు నన్ను. నా తండ్రి ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు, ఆయన కాడు వృద్ధుడని నాకు చెప్పాడు. ఆ తండ్రి నన్ను పిలిచాడు, ఆ తండ్రి తెలియజేశాడు, పర్వతాన్ని నా తీర్పరే. మరి చదవమ్మా. కీర్తన 24:3-4 వచనాలు. కీర్తన 24:3-4 వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? నమ్మడం కాదు. ఇవన్నీ కొండలు వేరు, పర్వతం వేరు. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఎక్కిన తర్వాత సరిపోతుంది, మరి అక్కడ ఉండొద్దా? నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో. నేను వ్యర్థము, నాది వ్యర్థము, నా వారు వ్యర్థము, కంది కలపదు వ్యర్థమద్దే. వ్యర్థమనే దాని యందు మనసు పెట్టకయో. కపటముగా ప్రమాణము చేయకయో. దేవుని దగ్గర ఏమని వచ్చావు? మొదట ఏమని వచ్చావు? మీరు ఏమనిచ్చారు? తండ్రి నీ పని ఒరే తెలుసో తెలియకో చెప్పించు, తండ్రి నీ పని చేస్తాను, నీ కొరకు జీవిస్తాను ప్రమాణం చేశావు కదా. అది క్యాప్టివ్ అబద్ధి కూడా మోసం చేస్తున్నావు. ఎవరా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావురా. నిన్ను నువ్వు మోసం కపటముగా ప్రమాణం చేయకయు. నిర్దోషమైన చేతులను. చూడు, నిర్దోషమైన చేతులు అంటే చేతులు దోషపడకుండా. శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమును అందును. ఆదిరా ఇప్పుడు బాగా వినండి, నిర్దోషమైన చేతులు అంటే సామాన్యం కాదు, నమ్ముకోవడం కాదు. ప్రసంగి 9:10 చదువు. ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను. పెద్దోడా చిన్నోడా మరొకసారి చెప్తున్నా, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. శక్తికి లోపం లేకుండా చేయు. మీ ఆవిడ మాట వెనక ఉంటుందే, అది ఉంటుందే. మీ అమ్మ మాట వెనుక, నా మాట కూడా వెనుక, ఆయన మాట విను, ధన్యుడు అవుతావు. నీవు పోవు పాతాళమునందు ఏ పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. బతుకున్నప్పుడు చేయవాలి. మేలైంది చేయడం వెనక కూడా చేయకపోతే పాపం అని ఉంది. పాపం అయితే మరొకసారి వినండి, ఇది జడ్జిమెంటు. ముఖ్యంగా నాకు జడ్జిమెంటు, నా కొడుకు జడ్జిమెంటు, నా మనవల జడ్జిమెంటు, నన్ను వెంబడించే వరకు జడ్జిమెంటు, తర్వాత అందరికీ జడ్జిమెంటే. ఆయన జడ్జిమెంట్ ఇది సామాన్యం కాదు. ఇది అర్థమైందా? యాకోబు ఏం చెప్తాడు? యాకోబు 4:17. యాకోబు పత్రిక 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగి కూడా అలాగూ చేయని వానికి పాపం కలుగును. పాపం అంటే అర్థం ఏంటా? మేలైనది చేయడం నీకు తెలుసు కదా. నీతో ఉన్నవారికి, నీ తల్లికి, నీ అత్తకి, నీ మామకి, నీ బావమద్దులకి, వీరికి కలిసి చెప్పాలిగా. సాక్షాత్ చెప్పు, మంచి అడ్జస్ట్ తప్పది. మేలైనది చెడు ఎరిగి చెప్పేది పాపము. ఇర్మియా 48:10. ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అంతేమో, అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. ఏమో నేను ఈ 2 మెసేజ్లు వినండి.
ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నేను చనిపోయిన ఈ మెసేజ్ సాక్షి ఇది సత్యము. పరలోకం తండ్రి నాకు తెలియజేశాడు, మీకు తెలియజేస్తున్నాను. కానీ ఒకనాడు నేను ఒక్కనాడు అనుభవం చెప్తున్నా. మా తమ్ముడు చెప్పాను, మా అన్నయ్య చెప్పాను, మా చెల్లి చెప్పాను, ఎవరు వినలేదు, ఎవరు వినరు. ఎందుకంటే వినే చెవులు ఆయనకి తండ్రి ఇవ్వలేదు, చూసే కరుణానికి ఇవ్వలేదు. పరలోకం తండ్రి ఈ వర్తమానం నా తర్వాత కూడా వినపజేయడు కాక. యెహోవా నా నెంబర్ చెప్తానండి, మరొకసారి చెప్తాను. 9247866811. తర్వాత దీని మెసేజ్ విక్టరీ ఫర్ ఇజ్రాయెల్, VICTORY, విక్టరీ, FR ఫర్ ఇజ్రాయెల్, ISRAEL అని కొడితే నెట్ కొడితే వస్తుంది.